ఒక విచక్షణ లేకుండా ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తిని ఆ రకంగా కొట్టడం కరెక్టా అంటే సాధారణ పౌరుణ్ణి కూడా కొట్టే అధికారం లేదండి పోలీస్ ఆఫీసర్లకి. అది చాలా పెద్ద క్రైమ్ అసలు. అందుకనే జడ్జి గారు అడుగుతారు, అంతా బానే ఉందాయా జడ్జిలే, లేకపోతే జైల్లో ఏమైనా ఇబ్బంది పెట్టారా అని ప్రత్యేకించి అడుగుతారండి. ఎందుకంటే సాధారణ పౌరుడికి ఒక న్యాయం, ఎంపీకి ఒక న్యాయం ఉండదు. ఎవరికైనా ఒక న్యాయమే ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు తెర మీదకి వచ్చిందని మీరు చెప్తున్నారు. అది ఎప్పటి నుంచో తెర మీదే ఉందండి. కాకపోతే బొమ్మ బయటికి రాల. ఇప్పుడు బొమ్మ కనపడుతుంది. ఎందుకంటే ఆయన కొట్టిన రోజుని, ఆయన గాయపడిన రోజుని ఏదైతే డాక్టర్ ప్రభావతి గారు ఇది సోరియాసిస్ వ్యాధి వల్ల వస్తుందా లేకపోతే గర్భిణికి వచ్చేటటువంటి వ్యాధి లక్షణాలా అని రిపోర్ట్ రాసి క్లోజ్ చేసి పంపించినప్పుడు గర్భిణీకి వచ్చిన వ్యాధి ఏంటండి? మేల్కి ఏమండి మేల్కి గర్భిణీకి వచ్చిన వ్యాధి ఏంటి? అంటే కాళ్ళకి నల్ల మచ్చలు ఎప్పుడు వస్తాయంటే ఒకళ్ళ గర్భిణీ స్త్రీలకి అప్పుడప్పుడు ఇలా వచ్చే అవకాశాలు ఉంటాయి. లేకపోతే సోరియాసిస్ వ్యాధి లక్షణాలను లేకపోతే ఆయన అందుకే చెప్పారండి